అందరికీ వందనాలు. సిస్టర్ దేవినా గారు దేవుని వాక్యముని అందిస్తాడు. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనము నేర్చుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని చెప్పెను. ఇక్కడ మరి బాప్టిజం ఇచ్చి యోహాను గురించి ఈ యొక్క మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క ఎలిజబెత్ జకరియా గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలని మనం చూస్తూ ఉన్నాం. వారిరువురి జీవితంలో బిడ్డలు లేక వృద్ధాప్యమునకు వచ్చేసారు, నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. వాళ్ళు అబ్రహాము శారాల వలె చాలా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వృద్ధాప్యంలో ఉన్నారు. మరి నిత్యము జకరియా గారైతే దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. మరి తన వంతు చొప్పున మరి యాజకత్వాన్ని నడిపిస్తూ దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వాడు. మరి ఆయన యొక్క భార్య కూడా ఎంతో నమ్మకముగా ఎలిజబెత్ అమ్మగారు భర్తకి సహకరిస్తూ మరి ఆ యొక్క దైవజనుడు చేస్తున్న పరిచర్యకి తోడుగా ఉంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఆమె ఎలిజబెత్ అమ్మగారు. మరి నిజంగా వీరు ఇంత నమ్మకంగా ఉంటే వీరి జీవితంలో మరి ఎన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటే, ఎంత అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, చాలా మరి వారిని చూసి నవ్వుకున్న వారు ఉన్నారు. ఇంత ప్రార్థన చేస్తారు కదా, వీళ్ళు ఇంత నీతిమంతులు కదా, ఇంత భయభక్తులు కలిగిన వాళ్ళు కదా, వీళ్ళ జీవితంలోనే ఏంటి ఇలా జరుగుతుంది, వీళ్ళేంటి పిల్లలు లేని వాళ్ళుగా ఉన్నారు, వీళ్ళకి ఇంత డబ్బున్నా ఏమి ప్రయోజనం, ఇంత సేవ చేస్తున్నా ఏం ప్రయోజనం, మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తారు ఏమి ప్రయోజనం, ఆయన యాజకుడు అందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఈయనకే పిల్లలు లేరు ఇంకా మనకేం ఆశీర్వాదం ఇస్తారు అని ఎంతమంది వారి జీవితంలో వారిని అవమానపరుస్తూ వచ్చారో తెలియదు. కానీ ప్రియ సంగమా, వారైతే బిడ్డలు లేనటువంటి లోటును అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సమయంలో దేవుడు వారిని దర్శించి వారికి ఒక చక్కని వాగ్దానముతో, ఒక ఆశీర్వాదముతో కూడినటువంటి మాటను వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీకు ఒక కుమారుడు పుడుతూ ఉన్నాడు, అతడు చేసేటువంటి గొప్ప కార్యాల గురించి వివరిస్తూ అతడు మీకు సంతోషాన్ని కలుగ చేస్తాడు, మీకు మాత్రమే కాదు అనేక మందికి సంతోషాన్ని కలుగ చేస్తాడు అని ఒక చక్కని వాగ్దానముతో కూడిన ఆశీర్వాదాన్ని ఇచ్చినాడండి. ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క సంతోషకరమైన ఆ మాట ఆ తల్లిదండ్రులు విన్నప్పుడు ఎంతగా వారు ఆనందించారో, ఎంతగా వారు దేవుని యందు సంతోషించారో. ప్రియ సంగమా, మరి ఈరోజు నీతిమంతుల గురించి మనము తెలుసుకో మనకి ఆశీర్వాదము. మరి నీతిమంతులు యొక్క వారు జీవించిన మాదిరికరమైన జీవితము మనల్ని కూడా ఒక మాదిరికరమైనటువంటి భక్తిలోకి నడిపిస్తుంది, ఒక ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. ప్రియ సంగమా, ఎలాగా అనేకులకు అతడు ఆశీర్వాదకరముగా ఉన్నాడు, ఎలా అనేకులకు సంతోషాన్ని ఇచ్చాడు, మరి అతనికి అది ఎలా సాధ్యపరచబడగలిగింది అని మనం చూసుకున్నట్లయితే ఈరోజు మన జీవితంలో వ్యక్తిగతంగా మనము కూడా పరిశీలించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నువ్వు పుట్టినందుకు నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రులని, నీ కుటుంబాన్ని, లేకపోతే నీ భార్య భర్తని సంతోషపెడుచు, అలానే నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా మనము సంతోష పెట్టేటువంటి వారముగా ఉండాలంట. మన వల్ల మన దేవుడు ఆనందించాలి, మన దేవుడు సంతోషించాలి, మన కుటుంబము సంతోషించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఎలా సాధ్యమైనది? బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో ఇది సాధ్యం
సాధ్యమైనది. మొదట మన యేసుక్రీస్తు ప్రభువారికి సాధ్యమైనది. తల్లిని సంతోషపెట్టినాడు, కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు. అలానే తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఏం చేశాడు? సంతోషపెట్టినాడు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాడు. ముఖ్యంగా యవన తమ్ముడు, యవన చెల్లి, మిమ్మల్ని దేవుడు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీ పుట్టుక వల్ల, మీ జీవితం వల్ల మీ తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉన్నారా? సంఘములో ఆత్మీయ తల్లిదండ్రి సంతోషిస్తూ ఉన్నారా? మీ రక్షణ వల్ల ఈరోజు ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీ వల్ల సంతోషం ఉన్నదా? మీ కుటుంబంలో ఈరోజు దేవునికి మీ వలన సంతోషం ఉన్నదా? చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనము చూస్తే మరి వారు ఎలాగా బాప్తిసమిచ్చి యోహాను జీవితమును బట్టి వారు సంతోషించగలిగారనే విషయాల్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి విషయాన్ని మనం చూద్దాం. 1వ అధ్యాయము లూకాసు వార్తలో 24-25 వచనాలని మనము చదువుకుందాం. ఆ దినము అయిన పిమ్మట ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రియ సంగమా, ఇక్కడ ఒక చక్కని మాటను మనము చూస్తూ ఉన్నాము. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేసెను. ఏం చేశాడంటండి? అతడు పుట్టినప్పుడు మనుషులలో తనకి ఉన్నటువంటి అవమానము ఏమైపోయిందంటండి? తొలగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల మీద ఉన్న నింద తొలగిపోయింది, వారికి ఉన్న అవమానము తొలగిపోయింది. అప్పటి వరకు ఏ ఇరుగు పొరుగు వారు అనే మాటలకి, ఆ నిందలకి భయపడుతూ, బాధపడుతూ చాలా కురింగిపోయి ఉన్నారు. ఒక్కొక్కమ్మ ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ దినము మాట్లాడుతూ ఉన్నారు, ఈ దినము కూడా మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు లేకుండా ఏముండరు. అలాంటి వాళ్ళు లేకపోతే నీ భక్తి అనేది కూడా బయటికి రాదు, నీ విశ్వాసం అనేది కూడా బయటికి రాదు. ప్రియ సంగమా, ఈరోజు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క జీవితము పుట్టటముతోటే తల్లిదండ్రుల మీద ఉన్న ఆ అవమానాన్ని ఏమైపోయిందంట? తుడిచివేయబడినట్లుగా చూస్తున్నా. కానీ ఈరోజు బిడ్డలు పుట్టి పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఏం కలుగుతుందో తెలుసా అండి? అవమానాలు పెరుగుతూ ఉన్నాయి. ఒక ఆత్మను లోకములో నుంచి రక్షణలోనికి నడిపించి సంఘములో తీసుకొచ్చి కూర్చోపెట్టి నిలబెడితే ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా ఏం మిగులుతున్నాయో తెలుసా? సంఘములో అవమానాలు మిగులుతూ ఉన్నాయి. ప్రియ సంఘమా, ఈరోజు నీ యొక్క బిడ్డలకి, నీ కుటుంబానికి, నీ భార్యకి, నీ భర్తకి, లేకపోతే నీ తల్లిదండ్రులకి, నీ యొక్క బిడ్డలకి అవమానము తెచ్చే స్థితిలో నీవు ఉంటూ ఉన్నావా? లేక వారు ఒకప్పుడు పడిన అవమానాలు తొలగించబడి సంతోషించే వారిగా ఉంటున్నావో? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో సంగమా. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు వారి అవమానము తుడిచివేయబడింది. బాప్తిసం యొక్క ఇచ్చే యోహాను యొక్క జీవితమును, ఆయన పుట్టుకతోనే వారి అవమానము తుడిచివేయబడినట్టుగా చూస్తున్నాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగచేయుచున్నాడు. ఈ రోజుల్లో ఎలాగున్నారండి ప్రజలు? ఎలాగున్నారు బిడ్డలు? తల్లిదండ్రులకి అవమానము తెచ్చేస్తూ ఉన్నారు, తరిమివేస్తూ ఉన్నారు, వారిని తరిమివేస్తూ ఉన్నారు. అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఏమాత్రము తన భార్యకి, ఆ యొక్క తల్లికి పడలేదనుకోండి, వెంటనే ఆ తల్లిని వదిలిపెట్టేసి భార్యని తీసుకొని ఎక్కడికి వచ్చేస్తున్నారంట? వేరు కాపురాలకు వచ్చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు మనము ఎలాగో ఉన్నాం? నీ తల్లిదండ్రులకి అవమానాన్ని తెస్తున్నావా? చూడండి, ఈరోజు అవమానాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు. అయ్యో, వారు మనకి ఏమి ఈయనవసరం లేదండి. ఒక పుట్టుకను మనకి ఇచ్చారు. ఈ పుట్టుకను ఇచ్చినందుకే తల్లిదండ్రుల్ని ఎంతగానో మనము సన్మానించవలసిన వారముగా, గౌరవించవలసినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ సంఘం, ఈరోజు నువ్వు ఎలాగో ఉన్నావు? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాం. చూడండి, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధులేని కుమారుడు తన తల్లికి ఏం కలుగజేస్తున్నాడంట? దుఃఖము పుట్టిస్తున్నాడు. నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళిపోతూ నీ తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలుగచేస్తున్నావు. అదేమంటే వాళ్ళ తప్పుల్ని ఏలెత్తి చూపించే స్టేజీలోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు తక్కువ, నువ్వు చేయట్లేదా, నువ్వు ఉండట్లేదా, నువ్వు అవట్లేదా అనే స్టేజీకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త.
జాగ్రత్త సంగమా, ఈరోజు మీరు ఎలాగున్నారో నాకు తెలియదు. ఈరోజు నిన్ను చేసుకున్నందుకు నీ భార్య సంతోషించాలి, నిన్ను చేసుకున్నందుకు నీ భర్త సంతోషించాలి, నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు సంతోషించాలి, ఆత్మీయంగా రక్షణలో నడిపించిన నీ ఆత్మీయ తల్లి తండ్రి సంతోషించాలి. నిన్ను బట్టి దుఃఖించకూడదు, వారు బాధపడకూడదు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నావు? నిర్గమాకాండములో అంటాడు 20వ అధ్యాయములో 12వ వచనము, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించు. వారి మాటలను ధిక్కరించుకో. ఏమండి, సంసోను తల్లి మాట తండ్రి మాటను ఎదిరించి వెళ్ళిపోయాడు. అవునా? వద్దు నాన్న, ఆమెను మనం చేసుకోకూడదు, మనం ప్రత్యేకించబడిన వారం అని చెప్తున్నా కూడా లేదు ఆమె నాకు ఇష్టమైంది అని వెళ్ళిపోయాడు. ఏమండి, తల్లిదండ్రుల మాట వినలేదు. చిన్నప్పటి నుంచి ఎంతో భయభక్తులతో లోకము అంటకుండా దేవుడికి నిబంధన చేసినట్లుగా అతన్ని పెంచుతూ వచ్చారు దేవుని కొరకు. అతడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందో మన అందరికీ కూడా తెలుసు. చివరికి సంసోను యొక్క కళ్ళు ఏం చేశారంటండి? పీకి వేశారు. దేవుని వాక్యం చెప్తుంది కదండి, తల్లిదండ్రులు దూషించి వాని కళ్ళు ఏమవుతాయి అంట? లోయ కాకులు ఎవరు? లోకం అంటే మనుషుల్ని దేంతో పోల్చారు? కాకులతో కూడా పోలుస్తులా? ఏమండి, మనుషులు కాకులు అంటోళ్ళు పొడుస్తారు, వాళ్ళే పొడవటం అంటే. ఈరోజు నీ తండ్రికి నీ తల్లికి నువ్వు భయభక్తులు కలిగి ఉండు. వారు బాధపడనీబాకు, దుఃఖపరచబడనీబాకు. నేను కట్టుకున్న నీ భార్యని, నేను నమ్మిన వచ్చిన నీ భర్తని విషయంలో నమ్మకంగా ఉండు. సంఘములో సంతోషం కలగాలి, నింద అవమానము తొలగిపోవాలి నీ వల్ల. అంతేకాని వారికి నిందలు రాకూడదు, నీ వల్ల అవమానం రాకూడదు వాళ్ళ జీవితంలోనికి. ప్రియ సంగమ, బాప్తీసమిచ్చి యోహాను పుట్టడంతో ఏం కలిగి ఉన్నాడంట? వారి నింద పోయింది. పుట్టడంతో అబద్ధమాడుట బాల్యము నుండి నీకు వాడికైపోతుంది. మనకేమో పుట్టడంతో ఏమొస్తున్నాయి అంట? ప్రజలకి అబద్ధాలు, చెడు చేయటం ఎక్కువైపోతుంది. ఆ చెడును గద్దిస్తున్నందుకు ఎంతోమంది మందిరం మానేసి వెళ్ళిపోయారు. ఆ చెడుని వ్యక్తిగతముగా గద్దించినందుకు ఎంతోమంది ఏం చేస్తున్నారు? సంఘమును మానేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఈరోజు మనము సంతోషపరిచే వారికి ఉండాలి, కానీ మన పరమ తండ్రికి ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము మన తండ్రికి ఏం తేకూడదు? అవమానం తేకూడదు. రెండో విషయాన్ని తెలియచేస్తా. బాప్తీసమిచ్చి యోహాను ఎలా సంతోషపరచగలిగాడని చూస్తే, రెండవది అదే 1వ అధ్యాయంలోనే లూకాసు వార్త 14వ వచనంలో ఒక్కసారి మనం చదువుదాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడుగా పెరిగాడంట. ఎలా పెరిగాడంటండి? గొప్పవాడిగా పెరిగాడు. మనుషులకు కనబడాలని, మనుషులు మెచ్చుకోవాలని అలాగా పెరగలేదంటండి. కానీ ఈరోజు మనం ఎలా పెంచుతాం తెలుసా? పిల్లల్ని మనం ఎలా పెంచుతూ ఉంటాం? అందరూ మెచ్చుకోవాలి, అందరికంటే గొప్పవాడు కావాలి, అందరిలో గొప్పవాడు కావాలని మనుషులు మెచ్చుకునే విధంగా పెంచుతున్నాం. కానీ దేవుడు మెచ్చుకునే విధంగా నీ బిడ్డను నువ్వు పెంచుతున్నావా? ప్రభువుకు గొప్పవారిగా ఉండాలి నువ్వు పెంచుతున్నావా నిజంగా? ఏమండి, హన్న తన బిడ్డని దేవుడు మెచ్చుకోవాలి అని గొప్పగా పెంచి మందిరంలో విడిచిపెట్టింది. అదే మనుషులు మెచ్చుకోవాలనుకుంటే తన బిడ్డను దేవుడికి ఇచ్చేది కాదు. ఆమె కూడా అందరిలాగా, ఆ కాలపోడలాగా తన కుమారుని కూడా లోక సంబంధంగా ఏం చేసేదో తెలుసా? ఒక పని నేర్పించేసి, ఆ పనిలో సెటిల్ చేసేసి మంచిగా పొజిషన్లో పెట్టేసేసుకుంటూ ఉండేది. అలానే యోహాను గారిని కూడా. ప్రియ సంగమ, ఈరోజు నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావంటే, లోకంలో నువ్వు పేరు తెచ్చుకోవాలి, లోకంలో నువ్వు అలా ఉండాలి, లోకంలో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చదువుకోవాలి, నువ్వు అది చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి, నువ్వు ఇలా వెళ్ళాలని తరుముతావు. వాళ్ళకి పొద్దున్నే 7 గంటలకైతే నువ్వు 5ంటికే లేపుతావు. లే 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 చదువుకో, రాయి టైం అవుతుంది, లే స్నానానికి వెళ్ళు, లే రెడీ అవ్వు, లే 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 అని తరివి పంపుతావు. ఏ రోజైనా సండే స్కూల్కి వాళ్ళ టైం అయిందని అలా నీ పిల్లల్ని తరిమి పంపించావా సంగమా? ఏ రోజైనా సంఘానికి లేట్ అవుతుందని నీ పిల్లల్ని అలా తరిమి లేపావా సంగమా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. లోక సంబంధంగా గొప్పవారు అవటానికి మాత్రం లేపి తరివి పంపిస్తున్నావే, వాళ్ళతో పాటు నువ్వు కూడా పడుకుంటావు ఆదివారం రోజు, వాళ్ళతో పాటు నువ్వు కూడా పడుకుంటావు ఆరాధనని తెలిసి కూడా, వాళ్ళతో పాటు నువ్వు కూడా విశ్రమిస్తావు.
శుభ్రంగా పడుకుంటావు, ప్రార్థనలని తెలుసు, ప్రత్యేక కూడికలని తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీ యొక్క జీవితంలో దేవుని సన్నిధి ఒక గొప్పదనే విషయం నీకే తెలియలేదు ఇంతవరకు. ఇన్ని సంవత్సరాలలో ఒక సంపాదన గొప్పదని తెలుసుకున్నావు, ఇన్ని సంవత్సరాలలో ఒక ఉద్యోగం గొప్పదని తెలుసుకున్నావు, ఒక మంచి పెళ్లి చేయటం గొప్పదని తెలుసుకున్నావు, ఇల్లు కట్టడం గొప్పదని తెలుసుకున్నావు, రకరకాలుగా చెయ్యటం గొప్పదని తెలుసుకొని వాటి విషయాల కొరకు పరిగెత్తిస్తున్నావు. కానీ దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నదని, ఆయన సన్నిధిలో మొదట నా బిడ్డలు నేను ఉండాలి, అది గొప్ప, ఈ లోకంలో దేవుని దృష్టిలో అది గొప్పది అనే కార్యాన్ని నీవే గ్రహించలేకపోయావు. కాబట్టి నీ పిల్లలకి కూడా ఆ యొక్క విషయాన్ని ఏం చేయలేకపోతున్నావు, నేర్పించలేకపోతున్నావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? ఈరోజు ఏది నీ దృష్టిలో గొప్పది? లోకము నీ దృష్టిలో గొప్పగా కనిపిస్తుందా? లోకములో డబ్బు సంపాదించటం గొప్పగా కనిపిస్తూ ఉన్నదా? ప్రియ సంగమా, ఒక్కసారి పరిశీలన చేసుకొని నీ బిడ్డల్ని తగ్గింపు జీవితంలో పెంచాలి, కానీ ఉన్నతంగా గొప్పవారిగా లోక సంబంధంగా కాదండి. మత్తయి సువార్తలు అంటారు కదా, 18వ అధ్యాయం 4వ వచనంలో, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఏమండి, ఎవరంట గొప్పవాడు? తన్ను తాను తగ్గించుకునేవాడు. చిన్న బిడ్డ వలె తగ్గించుకునేవాడు గొప్పవాడండి. పసిబిడ్డని మనం ఇప్పుడు మాయ్ లే అని గట్టిగా గదివామనుకోండి, పెద్దవాళ్ళని గదింతే అదే. చిన్నపిల్లల్ని మనము గదిమామనుకోండి, వాళ్ళు ఇప్పుడు కొంచెం బాధపడతారు, కానీ వెంటనే ఇంకొక పావు గంటలో 20 నిమిషాలు ఏమైపోతారు, దాన్ని మర్చిపోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఈరోజు మనము చిన్న పిల్లల వలె తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. వారిలో కపటము లేదు, అమాయకమైనటువంటి జీవితం వారిలో. చిన్న పిల్లల యొక్క స్వభావము, మరి ప్రేమ కలిగిన స్వభావము, వారి జీవితంలో గర్వములు తెలియదు, వారికి కులమతాలు తెలియదు, వారికి వీళ్ళతో ఆడుకోవాలి వీళ్ళతో ఆడుకోకూడదు అనే విషయాలు తెలియవు, ఏమీ తెలియదు. అందరితో ఎలా ఉంటారంట, చక్కగా సమానంగా కలిసిపోయి ఉంటారు, అంతే. దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు చిన్న బిడ్డ వలె ఉంటేనే, తగ్గించుకుంటేనే ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యం. ఇది నా కులం, ఇది నీ కులం, ఇది నా యొక్క అంతస్తు, ఇది నీ యొక్క అంతస్తు, ఇలా గీసుకుంటూ గొప్పవాళ్ళుగా లోకంలో పెంచుతూ ఉంటాం. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రియ సంగమా, ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి జీవితం, తను తాను తగ్గించుకుని వాడు ఒకరోజు ఏం చేస్తాడంట, దేవుడు హెచ్చిస్తాడు. అది గొప్పతనం. ప్రభువు హెచ్చింపే గొప్పతనం అండి. మనం హెచ్చించుకోవటము కాదు. ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి సుంకరి పరిసయ్యుడు ఇద్దరు వచ్చారు కదండి. వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నారండి? ఏమండి, దేవుని సన్నిధిలోకి ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదండి. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఆకాశము తట్టు కన్నులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుడిని కాదయ్యా, అలాంటి దుర్మార్గ పనులు చేశానయ్యా, నీ సన్నిధిలో నిలవబట్టడానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నేను ఏమాత్రము కూడా యోగ్యుడిని కాదని ఏం చేస్తూ ఉన్నాడు, తగ్గించుకొని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కానీ పరిసయ్యుడు ఏమంటున్నాడు, అయ్యా ఇదిగో నేను పొదినలోను కరేపాకులో కూడా నేను నీకు ఇచ్చేస్తూ ఉన్నాను అయ్యా, నీకు అన్నీ నేను చేస్తూ ఉన్నాను, నేను ఇంకా చెప్పాలంటే ఇదిగో వచ్చి ఆ అమ్మాయిలాగా నేను లేను, ఈ అబ్బాయిలాగా నేను లేను అని తాను ఏం చేసుకుంటూ ఉన్నాడంట, గొప్ప చేసి. కానీ ఎవరు ప్రార్థన విన్నాడు? దేవుడు సుంకరి ప్రార్థన విన్నాడు. ఈరోజు తగ్గింపు స్వభావము నిన్ను హెచ్చింపు జీవితంలోనికి వెళ్ళిపోతుంది, తీసుకువెళ్తుంది. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాను ఆ యొక్క తగ్గింపు స్వభావము తనలో ఉన్నది కాబట్టి దేవుడు తనని హెచ్చించినాడు. ఒక సాధారణమైన వ్యక్తిగా ఆ ఒంటె చర్మాన్ని కట్టుకుంటూ, ఆ యొక్క సాధారణమైన వ్యక్తిగా అడవిలో ఉన్న ఆ తేనెని తాగుతూ, మిడతలను తింటూ ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాడు. కానీ నేను యాజకుడిని కుమారుణ్ణి, నేను ధనవంతుని కుమారుణ్ణి అని తాను గొప్ప ఎన్నడూ కూడా బాప్తీసమిచ్చి యోహాను చెప్పుకోలేదండి. మూడో విషయాన్ని తెలియచేస్తున్నాను. బాప్తీసమిచ్చి యోహాను జీవితంలో 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 16వ వచనము చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, ఇక్కడ చూడండి మూడవ విషయం మనం చూసుకున్నట్లయితే, ద్రాక్షారసమునైనను మద్యమైనను తాగక తల్లి గర్భములో నుంచే పాపమునకు దూరముగా జీవించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం.
బాప్తిసం ఇచ్చి యోహాను పాపమునకు దూరముగా బ్రతకటాన్ని చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ధనవంతుల పిల్లలు చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి ఎక్కువగా. ఈ మధ్య కొంచెం అదివరకు కొద్దిగా పేదగా కొద్దిగా ఏమీ లేని వాళ్ళని కొంచెం ఇదిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి కూడా అలవాటు అయిపోతూ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పాపం చేయటం అలవాటు అయిపోతుంది. ఫోన్ ద్వారా, సెల్ ఫోన్ ద్వారా పాపం చేయటం ప్రారంభించేస్తూ ఉన్నారు. పాపమునకు దూరముగా జీవించినాడంట బాప్తిసం ఇచ్చి యోహాను. అనగా దురలవాట్లకు అతడు ఎలాగున్నాడు? దూరంగా జీవించాడు. చెడ్డ అలవాట్లకి, దురలవాట్లకి దూరంగా బ్రతకటాన్ని మనం చూస్తూ ఉన్నాం బాప్తిసం ఇచ్చి యోహాను. ఎక్కడ ఒక్క చెడ్డ అలవాటు కూడా దురలవాటు అతని జీవితంలో మనం చూడం. ఈరోజు మీరు చూడండి, నీ జీవితంలో ఎన్ని దురలవాట్లు ఉంటాయో. నీ బిడ్డలను పక్కన పెడదాం, నీ జీవితంలో చూసుకో, ఒకసారి ప్రశ్నించుకో. నీ జీవితంలో నువ్వు విడిచిపెట్టలేని ఎన్ని దురలవాట్లు నీ జీవితంలో ఉన్న. యవన చెల్లి, యవన తమ్ముడా, ఎన్ని దుర్వ్యసనాలకి నువ్వు బానిసైపోతున్నావో నీకు అర్థమవుతున్నదా? అయ్యో, ఇప్పుడు అది సంతోషాన్ని ఇస్తున్నాయి నీ జీవితంలో, కానీ రేపు నువ్వు ఒకరోజు కళ్ళు తెరిచినప్పుడు అవి నిన్ను పాపములో, నరకములో, నిన్ను యాతనలోనికి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఈరోజు ఏ దురలవాటు నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నదో నాకు తెలియదు సంగమా. ఏ దురలవాట్లకి నువ్వు బానిసైపోయావో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, కీర్తనలు 1:1 అంటాడు, ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నువ్వేం చేయొద్దు, కూర్చోవద్దు, వెళ్ళిపో. ఆ పాపములో నువ్వు పాలుభాగస్తురాలివి కావద్దు దేవుడు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తాం, నీవు యవనేచ్ఛల నుండి పారిపో, శరీరాశల నుంచి పారిపో. దేవుడు చెప్తూ ఉన్నాడు, పారిపో. ఎంతకాలము శరీరాశలకి బానిసైపో, యవనేచ్ఛలకి బానిసైపోతావు. పాపము నుంచి దూరముగా నువ్వు పారిపోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదికాండంలో చూస్తాం 39వ అధ్యాయము 9వ వచనము చూడండి. ఆదికాండం 39:9. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనేను. ఎవరనింది? యోసేపు గారు. ఇట్లాంటి పాపం నేను ఎలా చేస్తాను అని ఆ దురలవాట్లకి, ఆ శరీరాశకి లోనవ్వకుండా యోసేపు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దానియేలు కూడా ఆ యొక్క అన్యాలు, ఆ యొక్క దేవునికి అసహ్యమైన ఆ ఆహారమును, ఇష్టము లేనటువంటి ఆ పదార్థములను నేను భుజించను అని చెప్పి దానిని అసహించుకొని పక్కకు రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు అసహ్యత కలుగుతున్నదా? పాపము మీద అసహ్యత నీకు కలుగుతుందా? దురలవాట్ల మీద అసహ్యత నీకు కలుగుతుందా సంగమా? ఈరోజు దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు పాపమునకు నువ్వు దూరము కాకపోతే నిన్ను బట్టి సంఘమునకు అనేకులు, నీ కుటుంబానికి, నీ బిడ్డలు దూరం అయిపోతారంట. సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం 2వ అధ్యాయం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఏలీ కుమారులు ఆ సంఘములో పాపము చేస్తున్న విధానాన్ని బట్టి అనేక మంది దేవునికి వచ్చి బలి అర్పించటానికి, నైవేద్యములు అర్పించడానికి, ప్రార్థన చేసుకోవడానికి వారికి అసహ్యత పుట్టి మందిరానికి రావటం మానేసి వెళ్ళిపోయారంట. అనేకులు మానటానికి కారణము ఎవరయ్యారంటండి? ఆ యవనులైపోయారంట. ఈరోజు నీ జీవితంలో పాపము, దురలవాట్లను నువ్వు మానలేకపోవటం వల్ల నీ వల్ల నీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చేస్తుంది, సంఘానికి చెడ్డ పేరు వచ్చేస్తూ ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం? పలానా వాళ్ళు చర్చికి వెళ్తారు, పలానా పనులు చేస్తున్నారు చూడు వీళ్ళు, ఈయన పలానా వాళ్ళ అబ్బాయి, లేకపోతే పలానా వాళ్ళ ఈయన పలానా ఆయన కదా, ఈయనేంటి ఈయన పలానా వాళ్ళ భార్య కదా, ఏంటి ఇలాగుంది, ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని ఒక చెడ్డ పేరు వచ్చేస్తుంది సంగమా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? పాపమునకు నువ్వు ఎలాగుండాలంట? దూరముగా ఉండు. బాప్తిసం ఇచ్చి యోహాను పాపమునకు దూరముగా ఉన్నాడు, దూరముగా బ్రతికాడు. ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవలసిన వారముగా ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు 32వ అధ్యాయం 1లో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తున్నది. ఈరోజు నీ అతిక్రమాల విషయంలో, నీ పాపముల విషయంలో నీవు మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డావా? ఎవరు చూడట్లేదని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఒకరోజు దేవుని కన్ను నిన్ను చూస్తుంది.
చెప్పి 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 నీకు బోధించి 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 దేవుడు హెచ్చరించి 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 ఆయన కన్ను నిన్ను చూస్తూనే ఉంది. నువ్వు చేయు ప్రతి కార్యము ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలాగున్నావు తమ్ముడు? నువ్వు ఎలాగున్నావు చెల్లి? నువ్వు ఎలాగున్నావు? ఆయన కన్ను లోకమంతా సంచరిస్తూ ఉన్నది. ఈరోజు బాప్తిసం ఇచ్చే యోహాను వల్ల దేవునికి ఎందుకు సంతోషం కలిగిందంటే, దేవుడికి ఇష్టం లేని ఆ పాపమును అసహించుకున్నాడు. నువ్వు ఎలాగున్నావు? 4వ విషయాన్ని తెలియచేస్తున్నాను. అది ఇందాక మనం చదువుకున్నాం లూకాసు వార్తలోనే 1వ అధ్యాయం 15వ వచనము. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడంట. 4వ విషయం ఎలాగున్నాడంటే బాప్తిసం యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతున్నాడు, నువ్వు ఏ ఆత్మతో నింపబడుతున్నావు? ఏ ఆత్మ నీలో పనిచేస్తూ ఉన్నది? నీ బిడ్డలకి ఏ ఆత్మను నువ్వు బహుమతిగా గిఫ్ట్గా తరతరాలకి నువ్వు అందిస్తూ ఉన్నావో పరిశీలన చేసుకో. నీ మీద ఏలుబడి చేసే ఆత్మే నీ బిడ్డల మీదకి ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈరోజు బాప్తిసం ఇచ్చి యోహాను మీద పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడంటే దానికి కారణం తల్లిదండ్రులు. జకరియా ఎలిజబెత్తులు దేవుని ఆత్మతో నింపబడినారు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ఏలియా కూడా పొందుకున్నాడు. క్షమించండి, యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఏలియా వంటి ఆత్మను పొందుకున్నవాడిగా చూస్తున్నావు. నీకు ఏ తపన ఉంటుందో, దేనికోసం నువ్వు ఎంపర్లాడుతూ ఉంటావో, ఏ ఒక్క దానికోసం నీ ఆత్మ ఏ స్పిరిట్ నీలో పనిచేస్తూ ఉంటుందో, సేమ్ నీ బిడ్డల్లో అదే స్పిరిట్. నువ్వు డబ్బు కోసం పరిగెత్తుతూ ఉంటావు, దేవుని కూడా పక్కన పడేసి పరిగెత్తుతూ ఉంటావు. అదే స్పిరిట్, అదే ఆత్మ వెనక నీ పిల్లల మీద పనిచేస్తుంది. వ్యభిచారం కోసం పరిగెత్తుతా ఉంటావు నీ జీవితంలో, దాని కొరకు తపన పడుతూ ఉంటావు. అదే స్పిరిట్ ఒక దినాన నీ పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. ఒక బూతులు మాట్లాడే స్పిరిట్ ఆత్మ నీ మీద పనిచేస్తూ ఉంటుంది. అది నీ వెనక నీ పిల్లల మీద పనిచేస్తుందని నువ్వు గ్రహించలేకపోతున్నావు. తర్వాత అంటావు, ఏందో వీళ్ళిట్ట తయారయ్యారు, అయ్యో నా మాట వింటలేదు, వీళ్ళిట్ట తయారయ్యారు. ఏడ్చే పరిస్థితి ఒకరోజు రాబోతూ ఉంది. కారణం నువ్వే. జకరియా ఎలిజబెత్తుల వలె దేవుని ఆత్మతో నువ్వు నింపబడలేకపోతూ ఉన్నావు. నీ బిడ్డలకి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావు. సంగమా, ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడిన వాడిగా ఉన్నాడంటండి. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. దేనివల్ల నీ బిడ్డలు కాపాడబడతారు? నువ్వు సంపాదించే డబ్బు వల్ల అనుకుంటున్నావు, నువ్వు వెనకేసే మూటల వల్ల అనుకుంటున్నావేమో, నీ తెలివితేటలతో మాట్లాడే మాటల వల్ల అనుకుంటూ ఉన్నావేమో. ఈరోజు నీకు కలిగినటువంటి ఆ మంచి పదార్థం అనగా నీకు ఇచ్చిన కుటుంబం అనే మంచి పదార్థము, మంచి సంఘము, నీకు ఇచ్చినటువంటి పదార్థము దేవుని సంఘం అనేటువంటి మంచి పదార్థము పరిశుద్ధాత్మ వలన కంచె వేయబడుతూ ఉంటుంది. ఆ కంచె నీ ప్రార్థన ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. ఏలియా యొక్క ఆత్మ 17వ వచనంలో కూడా మనం చదువుతున్నాం కదండి, అక్కడ కూడా రాసిబడినది కదా, పరిశుద్ధాత్మలో నిండుకొనిన వాడ ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. ప్రియ సంగమా, ఈరోజు ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వాడిగా మనము బాప్తిసం ఇచ్చి యోహాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 17వ వచనంలో చూడండి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. ఏ ఆత్మ అంటండి? ఏమున్నది ఏలియాలో? మండుతున్న ఆత్మ. సంపాదించాలనే ఆత్మ కాదు, పాపము చేయాలనే ఆత్మ కాదు, తిండి కొరకు కాదు, ఏదో బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టుకుందామనే ఆత్మ కాదు ఏలియాలో. మంట, దేవుని కొరకు మంట. 400 మంది బయలుదేవతల పక్షాన నిలబడితే ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుని పక్షాన నిలబడి ప్రార్థన చేసిందే ఏమొచ్చిందండి? పరలోకం నుండి ఏం దిగిందంట? అగ్ని. ఎందుకు దిగట్లా నీ కుటుంబంలో? ఈరోజు ఎందుకు దిగట్లా నీ కుటుంబంలో? ఎందుకు అలాంటివి కాలిపోవట్ల? పాపము ఎందుకు దహించిపోయట్లేదు? ఎందుకంటే ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో. అది లేదు మనలో. నువ్వు చేస్తున్నావు కానీ ఆసక్తి కాదు. చేయాలి కదా పొద్దున్నే లేచి.
ఊరకట్లా చేయాలి కదా, పడుకునేటప్పుడు ఊరకట్ట చేసుకోవాలి కదా. ఆసక్తి కాదు అది. ఆసక్తితో చేయట్లా. ఆసక్తి ఉంటే శనివారమే సిద్ధపడతావు. ఆసక్తి నీలో ఉంటే శనివారం నుంచే నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం సిద్ధపరుస్తావు ఆదివారానికి. ఆసక్తి లేదు, ప్రార్థన విషయంలో ఆసక్తి లేదు, సిద్ధపాటు విషయంలో ఆసక్తి లేదు. ఈరోజు ఆసక్తి తగ్గిపోవటం వల్ల నీ జీవితంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ నీ బిడ్డల కుటుంబం చుట్టూ కంచి వేస్తూ ఉన్నదనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఎఫెసీ 4:30 ప్రభువారు చెబుతూ ఉన్నాడు. కానీ మనం ఎలాగ ఉంటూ ఉన్నాం సంగమా? సమూయేలు మొదటి గ్రంథం 16:23 అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16:23 దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయింది. ఏమండి, దురాత్మ సౌలును ఎందుకు పట్టుకుంది? ఒకప్పుడు సౌలు కూడా దేవుని ఆత్మతో నింపబడిన వాడే కదా, అతడు కూడా ప్రవక్తలలో ఉన్నాడు అనేటువంటి ఒక సామెత పుట్టుకొచ్చింది కదా. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సౌలు దురాత్మ పాలైపోవటానికి గల కారణము, దురాత్మ తనలోనికి రావటానికి గల కారణము ఆ యొక్క రాజ్యకాంక్ష, పదవీ కాంక్ష, ఆజ్ఞ అతిక్రమములు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు కూడా దేనికోసం పరిగెత్తుతున్నావు? ఏ ఆత్మతో నింపబడుతున్నావో పరిశీలన చేసుకో. అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్న ఆత్మల్ని నీ కుటుంబంలోనికి తీసుకొస్తున్నావేమో. ఆ మాటలు ఈ మాటలు ప్రభావములు నీ మీద పడిపోతాయి. చాలామంది సంఘంలో కూడా రకరకాల మాటలు తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘంలో ఒక సమస్య, ఒక పరిష్కారం, ఒకటి ఏదైనా మనం చెప్పుకున్నాం అనుకోండి, వెళ్ళిపోయి ఆ అమ్మ దగ్గర ఈ అమ్మ దగ్గర సంఘంలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడు. వారు సరిగ్గా మందిరానికి వెళ్ళరు, సరిగ్గా ప్రాంతానికి వెళ్ళరు, సరిగ్గా అసలు దేవుని భయభక్తులే ఉండదు. అసలు వాళ్ళు జీవితంలో మందిరానికి వెళ్ళి కొన్ని నెలలు, సంవత్సరాలు వాళ్ళు మాట్లాడే మాటను కట్టుకుంటారు. ఆ మాటను పట్టుకొచ్చి మందిరంలో తీసుకొస్తారు. నేను చాలాసార్లు చాలామంది జీవితంలో చూస్తాను, తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఇట్లా అన్నారు కదా వాక్యం చెప్పేటప్పుడు, ఇలా చెప్పావు కదా నువ్వు వాక్యం, అలా చెప్తే ఎలా వస్తాం, అలా చెప్తే ఎలా వస్తాం అంటూ ఉంటారు. అది వాక్యం చెప్తుంది, నేను చెప్పేదేంటి? కానీ నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఆ దురాత్మని? ఎవరో ఒక అమ్మ దగ్గర కూర్చొని ఆ అమ్మ చెప్పిన మాటను తీసుకొని ఇక్కడికి వస్తున్నావు. ఆ ప్రార్థనకి వెళ్ళామా? వాక్యం చదువుకున్నామా? కాదు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామో చూడండి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. అంతే, నడవకూడదు. వద్దు, నువ్వు వాళ్ళ సహవాసం వద్దు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో, నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడుపు, కావాలంటే సంఘంతో గడుపు, సంఘ బిడ్డలతో గడుపు, సంఘస్థులతో గడుపు, చక్కగా దేవుని మాటలు చెప్పుకోండి, దేవుడి విషయాలు చర్చించుకోనండి. అప్పుడంట ఎమ్మాయి గ్రామమున యేసు ప్రభువారితో నడుచుకుంటూ వెళుతుంటే శిష్యులకి ఏం పుట్టిందంట? లోపల మంట పుట్టిందంట. నువ్వు ఎవరితో నడిస్తే ఆ మంట వచ్చింది నీలో, ఆత్మ పనిచేస్తుంది. అంతే. ఈరోజు మనం ఎలాగున్నాం పరిశీలన చేసుకోవాలి. బాప్తీసం ఇచ్చి యోహాను అనేకులకు సంతోషకరంగా ఉండటానికి కారణము తను దేవుని ఆత్మతో ఏమైపోయి ఉన్నాడు? నింపబడి ఉన్నాడు. ఫోన్లో గంటలు అన్నిలతో మాట్లాడతాం, ఆ గంటలు పిచ్చి మాటలు మాట్లాడతాం. ఆ స్పిరిట్ నీ మీద పడిపోయింది. కృంగిపోయిన వారితో, లేకపోతే ఒకలాగా ఇంకెందుకు అబ్బాయి జీవితం అనుకునే వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు నీకేం చెప్తారు? ఏం మాటలు చెప్తారు? ఇంకా వేస్ట్ అని చెప్తారు. నీ జీవితం కూడా ఇక వేస్ట్, ఇక అయిపోయింది, నీకు సర్వీస్ అయిపోయింది అంటారు. అప్పుడు నీకు కూడా ఏమొచ్చేస్తుంది? ఒకలాంటి నిరుత్సాహం వచ్చేసిద్ది మనలో కూడా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వెల్లప్పుడూ కూడా దేవుని ఆత్మతో నింపబడితే అనేకులకి నువ్వు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. ఈరోజు మనందరము దేవునికి అలాగ ఉందుముగాక. హల్లెలూయా. మరొక మాట మనము చదువుకుందాం. చూడండి, 16 లూకాసు సువార్త 1వ అధ్యాయంలోనే 16-17లోనే మరొక మాట చదువుతున్నాను. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు, చూడండి, అనేకులను ఎటువైపు తిప్పుతున్నాడంట? ఎటువైపు తిప్పాడండి? అది దేవుడికి సంతోషం. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు ప్రభువు పరలోకంలో ఏం జరుగుతుందంట? అది పండగ, నిజమైన పండగ అక్కడ జరుగుతుంది. ఎప్పుడు? ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో పండగ. ఆ పండగ ప్రతిరోజు ఎవరు చేస్తున్నారు? ఇక్కడ పరలోకంలో పండగ జరిగినట్లుగా ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను ప్రతి ఒక్కళ్ళని ప్రతిరోజు ఎవరి వైపు తిప్పుతున్నాడంట? దేవుని వైపు, అనగా మారు మనసు వైపు తిప్పుతూ ఉన్నాడు.
మారు మనసు వైపు తిప్పుతున్నాడు. దానియేలు గ్రంథంలో అంటాడు 12వ అధ్యాయం 3వ వచనంలో, దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశిస్తామంట. మనం నువ్వు అనేకులను ప్రభు వైపు తిప్పాలి. ఎటు తిప్పుతున్నావు? అనేకులను దేవుని దగ్గరికి తెస్తున్నావా? ఈరోజు గొర్రెలు పిల్లల్ని కంటాయి, అంతేనా కాదండి? ఏమన్నా కొత్త రూల్ ఏమన్నా మారిందా? గొర్రెలు కంటాయా? గొర్రెల్ని మేపే కాపరి కంటాడా గొర్రెల్ని? చెప్పండి నాన్న. గొర్రె పిల్లల్ని కనిద్దా? కాపరి కంటాడా గొర్రె పిల్లల్ని? అమ్మా మీ గొర్రెలు, మీరు కన్న గొర్రెలు చూపించండి. సంఘములో మీరు కన్న గొర్రెలు చూపించండి. కాపరి బాధ్యత మీకు అన్నదంటే, అబ్బా అమ్మగారు చూడండి ఆ పిల్లల్ని చూపిస్తుంది, నేను కన్న గొర్రెలని. ఏమండి, గొర్రెలు కంటం అంటే అనేకులను యోహాను వలె నడిపించటం. కాపరి బాధ్యత మిమ్మల్ని బలపరచటం, మిమ్మల్ని పోషించటం, వాక్యానుసారంగా ఆత్మ సంబంధంగా మిమ్మల్ని పోషించి మిమ్మల్ని బలపరచటం. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు గొర్రెలు పిల్లల్ని కంటాయి, కాపరి మేపవలసిన బాధ్యత కాపరిది. ఎంతమంది పిల్లల్ని కన్నావో పరిశీలించుకో. బాప్తీసమిచ్చి యోహాను గారు అయితే అనేకుల్ని ఎవరి వైపు తిప్పాడంట? ప్రభు వైపు తిప్పాడు. నువ్వు ఎవరి వైపు తిప్పుతున్నావు? దేని వైపు తిప్పుతున్నావు? ఎటువైపు ఆకర్షింపబడుతున్నావు? పరిశీలన చేసుకో. మరొక విషయాన్ని చెప్తా చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి 3:13. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి వచ్చెను. యోహాను ఉండగా నా యొద్దకు వచ్చుచున్నావా అనెను. ఆయనను నివారింపజూసెను. కానీ యేసు ఇప్పటికీ ఇలాగూ కానేమో. ఏమండి, బాప్తీసం ఇచ్చి యోహాను యేసు క్రీస్తు ప్రభువారికే ఏమిచ్చాడంట? బాప్తీసం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువారే చెప్పారు కదండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. మన సంఘములో ఉన్న ప్రతి బిడ్డలము కూడా ఇలాగూ ఉందముగాక. ఆమేన్. గొప్ప కార్యాలు చేసేవారముగా యేసు ప్రభువారికే బాప్తీసం ఇచ్చే స్థితిలోనికి ఆ యొక్క యోహాను గారు మరి అలాంటి స్టేజీలోనికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడండి. ఎందుకంటే తను జీవించిన ఆ జీవిత విధానం. యోహాను సువార్తలు అంటాడు 14:12, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, నాకంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాడు. ప్రియ సంగమా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా నువ్వు ఉంటున్నప్పుడు, దేవుని కంటే కూడా గొప్ప కార్యాలు మనము చేస్తామంట. గొప్ప కార్యాలు మనం చూస్తామంట. ఈరోజు అలాంటి గొప్ప కార్యాలు నువ్వు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సామెతలు ఎప్పుడు చేస్తావు? సామెతకారుడు చెప్తున్నాడు 22:29 అంటాడు, తన పనిలో 22:29 సామెతలు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? వాడు రాజుల ఎదుట కాదు కానీ అల్పులైన వారి ఎదుట కాదు, వాడు ఎక్కడ నిలబడతాడంట? రాజుల ఎదుటనే నిలబడుతున్నాడు. ఎందుకు? తన పనిలో ఎలాగున్నాడు? నిపుణత కలిగి ఉన్నాడు. ఒక నిబంధన, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే రాజుల ఎదుటికి తీసుకువెళ్ళాడు. బాప్తీసం ఇచ్చే యోహాను కూడా దేవుడు అలాంటి రాజుకే బాప్తీసం ఇచ్చే స్టేజీలోకి తీసుకెళ్ళాడు. మన రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారికే బాప్తీసం ఇచ్చే అనుభవంలోనికి తీసుకువెళ్ళాడు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరొక్కటి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనము ఒక మాట మనం చదువుకుందాం. అది వరకు చేసినవన్నీ చాలావన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందెను. ఆ తర్వాత మనము ఎక్కడేసేసారంటండి? ఆయన్ని
చెరసాల్లో వేసేశారు. ఆ తర్వాత మనము చదువుకుంటూ వస్తే ఆ యొక్క వచనాల్లో కనుక మనం చూసుకుంటూ వస్తే ప్రభువు బాప్తీసమిచ్చి యోహానును తల కొట్టించటాన్ని మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షిగా మరి చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. హతసాక్షి అయిపోయినట్లుగా బాప్తిసమిచ్చి యోహాను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగా ఉన్నావు? ఏమండి, బాప్తిసమిచ్చి యోహాను ప్రభువుని ఎంతగా సంతోషపెట్టాడంటే చివరికి తన ప్రాణమును కూడా పణంగా పెట్టేశాడంతే, ఇచ్చేశాడు తన ప్రాణాన్ని. ఎందుకు వేశారండి జైల్లో? ఏమన్నా తప్పు చేశాడా బాప్తిసమిచ్చి యోహాను? పొరపాటు చేశాడా? ఏం చేయలే. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నీ సహోదరుడి భార్యను నువ్వు ఉంచుకున్నావు. ఏం చేశాడంట? తన సహోదరుడి భార్యని నువ్వు ఉంచుకున్నావు, జాగ్రత్త అన్నాడు. అంతే, హెచ్చరించాడంతే, తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఈరోజు తప్పుని హెచ్చరిస్తే పగే మన శత్రువులమే. ఆఖరికి సంఘములో కూడా మనం శత్రువులం అయిపోతాం. దేవుని బిడ్డలు ఒకళ్ళొకళ్ళకి శత్రువులు అయిపోతారు. ఎందుకంటే ఏం సరిగ్గుచ్చో అని పాపం పక్కన నోరు కొంతమందికి చూస్తా కొంతమంది ఊరుకోలేరు. నాకులాగా అసలు ఊరుకోలేరు. సరిగ్గుచ్చో, ఏంది అట్ట కూర్చుంటావు, ఎందుకు ఆ ఫోన్ అట్టగా, బైబిల్ ఎందుకు కాలు కాడ, అట్లా 2 మాటలు చెప్పితే వీళ్ళు ఇంక వాళ్ళ కళ్ళకి ఎట్ట చూస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు వీళ్ళకి శత్రువు, లేకపోతే ఆ బ్రదర్ వాళ్ళకి శత్రువు. ఎందుకు? క్రమమును నేర్పించినందుకు అంతే, పద్ధతిగా కూర్చోండి అన్నందుకు అంతే. వాళ్ళు ఏమైపోతున్నారు? శత్రువులు అయిపోతున్నారు. ఈరోజు శత్రువులు అయిపోతున్నారు. ఏంది ఆమె చూసుకోకుండా పద్దాకలు మమ్మల్ని అంటదేంది, మమ్మల్ని అంటారేంటి, ఆయన ఏంది మమ్మల్ని అంటాడేంది, వాళ్ళు చూసుకోకుండా. ప్రియ సంగమా, చూసుకోలేము. నిజంగా ఒక దేవుని బిడ్డ తను తాను చూసుకోలేరు, తనది తాను చూసుకోలేరు. ఎందుకంటే తను తాను చూసుకోలేరంటే తను సరి చేసుకుంటారు. సరి చేసుకొనే అద్దములో తన ముఖమును సరి చేసుకొనే నీ ముఖం సరిగ్గా లేదని సరి చేయడానికి ఇష్టపడతారు. నీ మొహం ఎట్టున్నా పర్వాలేదులని ఓర్చుకునే మనసు ఒక నిజమైన క్రైస్తవులది కానే కాదు. అందుకే వాళ్ళు ఓర్చుకోలేకపోతారు. ఏలియాలాగా ఓర్చుకోలేకపోతారు. బాప్తిస్మిచ్చి యోహాన్లాగా ఓర్చుకోలేకపోతారు. వాళ్ళు సరిగ్గుచ్చో, చేయబాక, అట్లాగా ఆ పని ఇట్లా చేయబాక చెప్తూ ఉంటారు వాళ్ళు. నీకు వాళ్ళకి సంబంధమే ఉండదు, ఎలాంటి బ్లడ్ రిలేషనే ఉండదు. నువ్వెక్కడి నుంచో వచ్చావు, వీళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, కానీ చూస్తా ఊరుకోలేరు. కానీ నీకేమైపోతున్నారు? వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు. బాప్తిస్మిచ్చి యోహాను మనసు కూడా అంతే. చూస్తా చెడు జరుగుతుంటే తట్టుకోలేడు. ఓయ్ జాగ్రత్త, దేవుడి ఉగ్రత వస్తుంది. ఏమనుకుంటున్నావు? నీ సహోదరుడు భార్యని తీసుకొచ్చి నువ్వు పెట్టుకుంటావా? ఎంత తప్పు చేస్తున్నావు? వ్యభిచారుడా. ఎవరిని? రాజునే అన్నాడండి. ఏం చేయగలుగుతాడండి రాజు? మహా అయితే ప్రాణం తీయగలుగుతాడు అంతే, బాప్తిస్మిచ్చి యోహాన్లాగా. నువ్వు సత్యము కొరకు నిలబడినప్పుడు ఏం చేయగలుగుతారు? నిందలేస్తారు, అవమానపరుస్తారు. దేవుని విషయంలో ఈ మహా అయితే కొట్టడానికి వస్తారేమో, చంపేస్తారేమో, అంతకంటే ఏమీ ఉండదు. ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువు కొరకు హతసాక్షిగా మారిపోయాడంట. ఈరోజు నీ ప్రాణము కాపాడుకోవటానికి మోసాలు చేస్తావు, నీ ప్రాణం కాపాడుకోవడానికి ఇతరుల మీద చాడీలు చెప్తావు, నిందలేస్తావు, అవమానపరుస్తావు. నీ ప్రాణము బాగుండటం కోసం, నీ కుటుంబం బాగుండటం కోసం, నువ్వు వర్ధిల్లటం కోసం అనేకుల మీద అదేంటంటారండి, కాల్చి వాళ్ళ మీద వేసేస్తూ ఉంటావు. అందుకే అంటాడు చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో చూడండి. 10వ అధ్యాయం 39. తన ప్రాణము దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొను, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొని. ఏమండి, నీ ప్రాణము దక్కించుకోవడానికి నువ్వు పడుతున్న ప్రయాస అంతా వ్యర్థమే. కానీ ఎప్పుడైతే దేవుని కోసం నువ్వు నిలబడతావో ఆ ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని మరలా తిరిగి ఏం చేసుకుంటాడంట? పొందుకుంటాడు. అదే పరలోకములో మనము నిలబడబోతున్న స్థలము. హల్లెలూయా. బాప్తిస్మిచ్చి యోహాన్ గారిని రేపు అక్కడ మనం కలుసుకోబోతాం. ఆయన అక్కడ మనం చూస్తాం. అయ్యగారు వందనాలండి, మీకులాగా జీవించాలని ట్రై చేసామండి, మీకులాగా పరిశుద్ధంగా ఉండాలని ట్రై చేసామండి, భూమి మీద మీకులాగా సువార్త చెప్పాలని ట్రై చేసామండి, ధైర్యంగా చెప్పాలని ట్రై చేశానండి, కొంచెం ఫెయిల్ అయిపోయానండి. చెప్పుకుంటాం కదండి, అంత ధైర్యం రాలేదండి. మీకు ఎట్టొచ్చిందండి? రాజుగారినే ఆ విధంగా అన్నారు, ఎట్నే ఖచ్చితంగా అడుగుతాం, మీకు అంత ధైర్యం ఎలాగొచ్చిందండి? రాజు దగ్గరే నిలబడ్డారా? బావోయ్, రాజుగారినే అన్నారా? ఇప్పుడు వచ్చి జస్ట్ నువ్వు వచ్చి ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నాను కదా, సేవకురాలను కదా, ఇప్పుడు నన్ను అడుగు, అడగగలుగుతావేమన్నా? ఏదన్నా పొరపాటు ఊరికి అనుకుందాం, నేనేదో తప్పు చేస్తున్నాను అనుకుందాం, తప్పు చేసి వచ్చి ఇక్కడ నిలబడి చెబుతున్నాను అనుకుందాం, నన్ను అడగగలుగుతావా? అడగలేరు.
ఇప్పుడు మనం వెళ్ళే చోట ఒక సంఘంలో పాస్టర్ గారు సిగరెట్లు తాగుతారు, పాస్టర్ గారు సిగరెట్లు తాగుతారు, పాస్టర్ గారు సిగరెట్లు తాగుతారని ఈ అమ్మ ఆ అమ్మ చెవులు కొరుక్కోవటం, ఈ అమ్మ ఆ అమ్మ చెవులు ఆ అయ్య చెవులు కొరుక్కోవటమే కానీ ఒక్కరు కూడా పాస్టర్ గారికి ఎదురుగుపడి పాస్టర్ గారు సిగరెట్లు తాగుతా పులిపీట ఎక్కుతున్నారేంది, గెట్ అవుట్, మీరు ఎక్కటాక వీల్లేదు అని ఎవరు అంత పిరికోళ్ళం మనం, అంత పిరికోళ్ళం. పాస్టర్ అయితే ఏం కొమ్ములు వస్తాయా? ఏమంటే సేవకులు కొమ్ములు ఏమన్నా వచ్చినాయా? ప్రియ సంగమా, ఈరోజు ఎవరమైనా అందరము దేవుని దృష్టిలో సమానమే. సహజ ముఖము అద్దములో మనము సరిచేసుకున్న తర్వాత అనేకులను మనం ఏం చేయాలంట? ధైర్యముగా సరిచేసేవారిగా ఉండాలి. ధైర్యముగా కొంతమంది సరిచేయరండో, నవ్వుతారు. ఆమె చూడు ఎట్ట రాసుకొని వచ్చిందో, ఆమె చూడు ఎట్ట కూర్చుందో, ఆ బట్టలు చూడు ఎట్టేసుకొచ్చిందో అని నవ్వుతారు. చాలామంది చెప్పరు, నవ్వుతారు. నాకైతే అట్లా ఉండే మనసు నాదైతే కాదండి, నా తత్వం అయితే కాదు. ఏమైనా అనుకొని 10 మందిలోనైనా నేను వెళ్ళిపోతాను. నా తత్వం అయితే అది కాదు. వాళ్ళకి ఎదురుగా నిలబడి కొంచెం ఇటు సరి చేసుకోండి అని చెప్పే తత్వం నాది, నా మనస్తత్వం అది. అందుకే నేను చాలామందికి ఇష్టం ఉండదు. చాలామందికి మనం ఒక యాంటీవైరస్ అనమాట. మనం అంటే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్స్ వస్తాయి అన్నమాట. ప్రియ సంగమా, ఈరోజు పర్వాలేదు అయినా కూడా అది కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్ వచ్చినా ఆ యాంటీబయాటిక్ మనలోకి వెళ్ళినప్పుడు కార్యము చేయటం ప్రారంభించింది. హల్లెలూయా. మన వ్యాధి తగ్గిపోవటానికి అది కారణమవుతుంది. కొంత బలహీన పడ్డా కూడా, నీరసం వచ్చినా, వాంతులైనా ఆ మెడిసిన్ మన లోపలికి వెళ్ళిపోవటం వల్ల మనకేమొస్తుంది తెలుసా? స్వస్థత వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిందలు పడవచ్చు, అవమానాలు పడవచ్చు, ఎవరైనా హెచ్చరిస్తున్నప్పుడు, మంచి మాటలు చెప్తున్నప్పుడు, బాప్తిసం ఇచ్చి యోహానులాగా నువ్వు కూడా ఇది అవ్వచ్చు. కానీ ఒకరోజు వాళ్ళు అద్భుతంగా ప్రభు ఎదుట నిలబడి నీ ముఖమును చూచి నవ్వుతారు. ఈ సహోదరుని కదా నేను అలా అన్నాను, ఈ అన్నను కదా నేను అలా అన్నాను, వీరిని కదా నేను అలా అన్నాను, అయ్యో సారీ యేసయ్యా. ఆ రోజు వాళ్ళు అనకపోతే నేను సరి చేసుకొని ఉండేదాన్ని కాదు కదా, ఈరోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు కదా. అమ్మ ఈ రోజుల్లో ఇట్ట చెప్తున్నామండి, నాకు చెప్పినావా మమ్మ నాకు సాఫ్ట్గానే చెప్పింది వాక్యం, కానీ మమ్మల్ని రక్షించినా ఉందండి. అవును, మీరు ఇక్కడ కొన్నాళ్ళు చూసే ఉండుంటారు, వెంకాయమ్మ గారని. ఆవిడైతేనండి నా జుట్టు పట్టుకొని మరీ చెప్పిందండి. నిజమండి, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, నా జుట్టు పట్టుకొని చెప్పిందండి. ఎవడో ఒకటి నాకు ఐ లవ్ యూ చెప్పాడండి. అప్పుడు ఇంకా టీనేజీలోనే ఉన్నాను. ఐ లవ్ యూ చెప్పాడు, మనం కూడా ఐ లవ్ యూ చెప్పాము. చిన్న వయసు కదా, తెలియని వయసులో నేను కూడా చెప్పాము. అయ్యా మా అమ్మ తిట్టడం కాదు, మా అమ్మ అరవటం, మా అమ్మ చెప్పడం బాగానే చెప్పిందండి. వచ్చేసి జుట్టు పట్టేసేసిందండి, నాది జుట్టు పట్టేసుకుంది, చిన్నదాన్ని పట్టేసుకుంది, గోడకు మొత్తేసిందండి, నన్ను గోడకు మొత్తేసింది. బుద్ధి లేదు, ఏం పని చేస్తున్నావు? అయ్యా నాకైతే కడుపు మండిపోయింది. మా అమ్మ మౌనంగా ఉంది. నేనేమి మంచిదాన్నేం కాదు, గయ్యాలదాన్నే, నోరు తెరిస్తే గయ్యాలదాన్నే. కానీ మా అమ్మ మౌనంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, కడుపు మండిపోతుంది, లోపల వస్తుంది. ఏమెవరు అసలు, దీనికేమి సంబంధం, మా అమ్మాయి మౌనంగా ఉంటే నన్ను ఇది వచ్చి కొట్టింది, ఏమెవరు అసలుకే, నన్ను కొట్టింది ఏంది అని కడుపులో ఉంది. కానీ పైకి అనలేదండి. జుట్టు పట్టుకుంది, నమ్ముతారని నమ్మరోనండి, జుట్టు పట్టేసేసేసి గోడకు ఒత్తేసేసేసింది. అట్లాంటి పనులు చేస్తావా? బుద్ధి లేదా నీకు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఈరోజు కూడా ఏడ్చింది తెలుసా? ఏమని ఏడుస్తుందో తెలుసా? ఆమెకి పిల్లలు లేరండి, శారీరక సంబంధమైన పిల్లలు లేరు, కానీ ఆత్మ సంబంధమైన పిల్లల్ని చాలామందిని మా లాంటి వాళ్ళని కనింది. ఈరోజు ఆమె అంటది, ఆ రోజు ఒక తల్లిగా నేను నీ జుట్టు పట్టుకున్నప్పుడు నువ్వు నోరు తెరిచి నువ్వెవరివే అని ఒక్క మాట అంటే నేను ఏమైపోయి ఉండేదాన్నో, కానీ ఆ రోజు నువ్వు అలా మౌనంగా ఉన్నావు చూడమ్మా అని ఆమె ఈరోజు కూడా కన్నీరు గార్చిద్ది నన్ను చూడంగానే. సారీ అమ్మ, అంత గట్టిగా చెప్పాను నీకు అనిద్దండి, ఈరోజు కూడా అనిద్ది, ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ. కానీ ప్రియ సంగమా, అలా పట్టుకొని చెప్పబట్టే ఈరోజు అలాంటివన్నీ మన జీవితాల్లో లేకుండా ఇలా నిలబడగలిగాం సేవకులుగా. హల్లెలూయా. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చి దేవుడి దగ్గర ఎలా ఉండాలో తెలియదు, ప్రభువుని ఎలా నమ్ముకోవాలో తెలియదు, ప్రార్థన ఎలా చేసుకోవాలో తెలియదు, వాక్యం ఎలా చేసుకోవాలో తెలియదు, సంఘంలో ఎలా ఉండాలో కూడా తెలియదు. నాకు ఏమీ తెలియని సిచ్యువేషన్లో నా జీవితంలో అది. కానీ ఆ గద్దింపుకి, ఆ హెచ్చరికలకి, ఆ తన్నటానికి లోబడ్డాము కాబట్టే ఈరోజు ఒక సేవకురాలుగా దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియ సంఘం, ఈరోజు ప్రేమతోటి
త్వరగా రండి అన్న తప్పు అయిపోతుంది. ప్రేమతోటి ఆదివారము విశ్రాంతి దినాన్ని ఆచరించండి అన్న తప్పు అయిపోతుంది. ప్రేమతోటి మీ దశమ భాగములను దేవునికి ఇవ్వండి అన్న పాపమైపోతూ ఉన్నది. విగ్రహారాధనలు విడిచిపెట్టండి అమ్మ, నామకార్థంగా ఉండబాకండి అన్న పాపమైపోతూ ఉన్నది. ఈరోజు తిరిగి రాళ్ళేసే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాం. బాప్తిసమిచ్చి యోహాను గద్దించినట్లుగా నన్ను కూడా గద్దించారు. నేను సరి చేసుకున్నాను కాబట్టి నా జీవితంలో ఆశీర్వదించబడిన స్థితిలో ఈరోజు ఇలాగ నిలబడగలిగాం. సంగమా, నువ్వు ఎలాగ ఉన్నావు? నీ పిల్లల్ని, నీ యొక్క బిడ్డల్ని ఎవరైనా ఆత్మ సంబంధముగా గద్దిస్తూ ఉన్నప్పుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా మౌనంగా చూస్తూ ఉండి, అంతేకాని మా పిల్లల్ని ఎందుకు హెచ్చరిస్తున్నారు, మా పిల్లల్ని ఎందుకు అంటున్నారు, మీ పిల్లలకు చెప్పుకోండి, మా పిల్లలకి ప్రార్థన తెలుసులే, మా పిల్లలకి వాక్యాలు అనబాకండి. ఆత్మ సంబంధంగా గద్దిస్తున్నప్పుడు మౌనంగా ఉండండి. అప్పుడు మా తల్లి ఎందుకు మౌనంగా ఉందో నాకు తెలియలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు ఆమె మౌనంగా ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఆశీర్వాదంలోనికి వచ్చాను. అదే నా తల్లి, నేను చెప్తున్నాను కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు వెంకయ్యమ్మ, పక్కకు పో అని ఆమెను ఒక మాట అన్నట్లయితే నాకు ఆ రోజు ఇంకొంచెం విచ్చలవిడి జీవితం అయిపోయి ఉండేది. ఈరోజు మనం ఎలాగున్నాం? బాప్తిసమిచ్చి యోహాను అనేకులకు ఆశీర్వాదకరంగా, సంతోషకరముగా కుటుంబానికి, దేవునికి మారినాడు అంటే కారణం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయక హెచ్చరించినాడు. హతసాక్షి అయిపోవటానికి సిద్ధపడ్డాడు, కానీ పాపమును ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడలేదు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారం పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. బాప్తిసమిచ్చి యోహాను అనేకులకు సంతోషకరంగా మారినాడు. ప్రభువా, అలాంటి అనుభవంలోనికి నన్ను కూడా మార్చు.